అసంపూర్తిగా ఉన్న వంతెన. జాన్ తన తండ్రితో కలిసి వారి యొక్క చిన్న పొలంలో సమయం గడపడానికి చాలా ఇష్టపడేవాడు. ఒక ఎండ రోజున వారు స్థలం గుండా ప్రవహించే ఒక చిన్న వాగుపై చెక్క వంతెనను నిర్మించాలని వారు నిర్ణయించుకున్నారు. వాగును సురక్షితంగా దాటడానికి ఆ వంతెన ఎంత ఉపయోగపడుతుందో ఊహించుకుని జాన్ చాలా ఉత్సాహపడ్డాడు. వారిద్దరూ కలిసి చెక్క పలకలను కోయడం, మేకులు కొట్టడం మరియు తాళ్లు కట్టడం వంటి పనులు శ్రద్ధగా చేశారు. జాన్ యొక్క తండ్రి మిస్టర్ జేమ్స్ ప్రతి దశలోనూ అతనికి ఓపికగా మార్గనిర్దేశం చేసేవారు. గుర్తుంచుకో జాన్ అని ఆయన అన్నారు, మంచి పనికి సమయం పడుతుంది మరియు ప్రతి అడుగు ముఖ్యమైనది. సగం పని పూర్తయ్యాక నల్లని మేఘాలు కమ్ముకున్నాయి మరియు వెంటనే భారీ వర్షం కురవడంతో వారు పని ఆపాల్సి వచ్చింది. జాన్ సగం పూర్తయిన వంతెనను చూసి నిరాశపడ్డాడు. నాన్న, మనం దీన్ని పూర్తి చేయలేకపోతే? తుఫాను దీన్ని కొట్టుకుపోయేలా చేస్తే? మిస్టర్ జేమ్స్ భరోసా ఇస్తూ నవ్వారు. కుమారుడా, మనం ఈ వంతెనను కలిసి దాటుతామని నేను నీకు మాటిస్తున్నాను. అది పూర్తయ్యే వరకు నేను ఆపను. ఆలస్యం జరగవచ్చు, కానీ వదిలేయడం అనేది ఎప్పటికీ సరి అయినది కాదు. కొన్ని రోజులు వర్షం కురుస్తుండగా జాన్ తన తండ్రి మాటల గురించి ఆలోచించాడు. పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నప్పటికీ నిజంగా శ్రద్ధ వహించేవారు ఎప్పటికీ ఇచ్చిన మాటను వదిలిపెట్టరని అతను గ్రహించాడు. చివరిగా వర్షం తగ్గి ఎండ వచ్చింది. వారిద్దరూ వంతెన దగ్గరకు తిరిగి వచ్చారు. నిదానంగా ఒక్కొక్క పలకను అమరుస్తూ పని పూర్తి చేశారు. ఆ తరువాత వారు చేతిలో చెయ్యి వేసుకుని ఆ దృఢమైన వంతెనపై నడుస్తున్నప్పుడు జాన్ ఎంతో సంతోషాన్ని మరియు ఉపశమనాన్ని పొందాడు. అతను తన తండ్రిని చూసి మెల్లగా, నాన్న, మీరు మాటిచ్చినట్టే మనం సాధించాం అన్నాడు. ఆ క్షణంలో జాన్ ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. మన తండ్రి అయిన దేవుడు కూడా ఇదే విధంగా పనిచేస్తాడని. వంతెన పూర్తయ్యే వరకు తన తండ్రి తనతో ఎలా ఉన్నాడో అలాగే దేవుడు కూడా తన వాగ్దానాలను ఎప్పుడూ అసంపూర్తిగా వదలడని. నీతి: దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానాన్ని అసంపూర్తిగా వదలడు. ఆయన మీ జీవితంలో ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు అది నెరవేరే వరకు ఆయన మీతోనే ఉంటాడు. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పెను. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం.